హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది అనంతపురం జిల్లాలోని రామగిరి మండలంలో ఉన్నటువంటి నసనకోట ముత్యాలమ్మ తల్లి దేవాలయం. ఈ ముత్యాలమ్మ తల్లి దేవాలయం అనంతపురం నుంచి సుమారుగా 75 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో భక్తులు ఎక్కువగా ముత్యాలమ్మను దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరటానికి పొట్టేళ్లను, కోళ్లను ముత్యాలమ్మకు బలిదానాలుగా ఇస్తూ ఉంటారు. సాయంకాలం 6 తర్వాత ఈ గుడి చుట్టుపక్కల ఏ ఒక్కరూ కనిపించరు. ఎందుకంటే ముత్యాలమ్మ తల్లి రాత్రి వేళ ఇక్కడ సంచరిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. ఈ నసనకోట ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి కర్ణాటక నుంచి, అలాగే అనంతపురం జిల్లా నుంచి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ నసనకోట ముత్యాలమ్మ తల్లి గురించిన మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి పూజారి మాటల్లో విందాం. భూదేవత కలియుగ ముత్తపతి అయినప్పటికీ అమ్మవారు ఇక్కడ వెలిసిండేది, శిలలు ఉండేదన్నమాట. ఇక్కడ దేవాన్ దేవతలందరూ శిలలు అయినప్పటికీ ఇక్కడ అమ్మవారు శిల ఉండేది. శిల అయిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఏంది జరుపుకోకునే టయానికి నసనకోట్ల ఆంజనేయ స్వామి అనేసి అక్కడ స్వామిని అంతా రూపురేఖలతో అంతా మలిసి ఆ స్వామినికి జీవకాలాలు అన్నప్పుడు అక్కడ గ్రామస్తులందరూ కలిసి ఆంజనేయ స్వామికి జీవకాలాలు అన్నప్పుడు అక్కడ వచ్చేసి కలిగురి బ్రాహ్మణుడు అని కమ్మగిరి స్వామి ఆయన వచ్చేసి ఊర్లోకి వచ్చిన తర్వాత అంతా పై అంతా గెజ్జి అంతా తిక్కులోని మాదిరి ఉండేది చూసి అక్కడ గ్రామస్తులతాకు వచ్చి నేను కాశీ తీర్థం తీసుకొని వస్తాను, కొద్దిసేపు ఆగండి అంటే సరే నువ్వు పోండి వెళ్దాక ఉంటామంటే ఆయన కొద్దిగా ముందర వేసి మాయమైనాడు అనమాట. మాయమైతేనే అతను కాశీకి పోయేదేముంది, కాశీ తీర్థం తెచ్చేదేముంది అనేసి ఊర్లో వాళ్ళందరూ కలిసి సమారాజినప్పుడు అందరూ బంతి కూర్చొనేసి ఆవిడ గోయిందాన్ని పెడితేనే నడిబంతలో గోయిందా అనేసి లేచినాడు అనమాట. ఆ స్వామి లేచిన తర్వాత అయ్యో స్వామి మా తప్పైంది, ఇక్కడ మీరు ఎట్లయినా కానీ దేవునికి మోక్షం ఇవ్వాలంటే నేను ఎంగిలి దేవునికి మోక్షం ఇచ్చేలా ఆకులన్నీ కాకలు కానని, అప్పలాలన్నీ కప్పలు కానని, అన్నం అంతా సున్నం కానని అనేసి ఆ దేవునికి ఏనాడున్నా నీకు ఊరికే రూపురేఖలే కానీ నీకు పూజలు అంటూ మాత్రం జరిగేది లేదనేసి అక్కడ శాపం పెట్టేసినాడు. పెట్టిన తర్వాత ఇట్లే అమ్మవారి వైపు ఇక్కడ వచ్చేస్తేనే అమ్మవారు ఇక్కడ పుట్టులో ఉండే ఇక్కడ గొర్రెలు అందరూ ఉన్నారు. ఇక్కడ అప్పుడు వచ్చేసి ఇట్లా వస్తా ఇక్కడ గొర్రెలు ఏందో చేసుకున్నారు తినడానికి అనమాట. అక్కడ వచ్చేసి స్వామి నువ్వు వచ్చినావు, నువ్వు కొద్దిగా తినేసి మాకు కొద్దిగా పెట్టేసాయి ఇక్కడ అనేసి పిలిస్తేనే ఇక్కడ పుట్టులో కల్లా చూస్తేనే అమ్మాయి ఉన్నది. ఓ తల్లి ఇక్కడున్నావు నువ్వు అనేసి ఆ కాశీ తీర్థం అమ్మాయి మీదకి వేసేసి సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నీకు ఏ పూజలు ఇట్లే జరగాల, ఏనాడు నీకు పూజలు జరగకపోతే ఆనాడు నీ తల వేపులు కానీ అనేసి అమ్మవారికి శాపం పెట్టేసి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి ఇది జరుగుతుంది. పూజలు జరగకపోతే అమ్మవారికి తల వేయప్పలు అంటే ఏనాడు నీకు పూజలు జరగకపోతే ఆనాడు నీ తల వేయప్పలు కానీ అనేసి అమ్మవారికి శాపం పెట్టి ఆ కాశీ తీర్థం అమ్మవారి గుండం పైన వేసేసి వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడంతా చెనిక్కాయ వేసినారనమాట. ఇది అప్పుడు చెనిక్కాయ వేసి ఇక్కడ అతను ముసలి గిడ్డన్న అనేసి ఇక్కడ ఇద్దరు రైతులు వాల్మీకులు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ చెనిక్కాయ వేసి ఏం రాలేదు ఈ పాకానికి వచ్చేసి ఆ చెనిక్కాయ బీకలు అన్నప్పుడు అంత అక్కడ గుండుకుతో బాస్తే రాని చూసి ఏదన్నా గుండు ఉంది అనేసి ఈ కటువులో ఎతుకులాడితే ఇది నల్ల కటవ, ఈ కటువులో ఎతుకులాడితే అమ్మవారి గుండు దొరికి దానిపైన నగలపైన పెడితేనే అది కాయ అంతా పైన వస్తుంది అనమాట. అరే ఇదేందో బాగుంది అనేసి ఆ గుండెకు పెట్టుకున్నారు, రాయిని పొగలంతా చేసినారు, అక్కడ వదిలేసి పోయినారు అనమాట. ఆ గుండె అక్కడ ఉండేది వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉందన్నమాట. వాళ్ళు మళ్ళీ రాత్రి ఇక్కడ నిన్న గుండె ఈడే చేసినాము, ఈ గుండె ఉందా లేదా ఇక్కడ అనేసి వాళ్ళు చూస్తే అక్కడ లేదు, మళ్ళీ ఈడే ఉంది. మళ్ళీ వాళ్ళు ఎత్తుక్కొని వస్తే ఆ గుండె ఇక్కడే ఉందన్నమాట. అట్లా మళ్ళీ రోజు చూశారు. 3వ రోజు సరే ఎవరన్నా మనసులు వేస్తాడారా లేకపోతే అదే పోతుంది అనేసి కావులు కాసినారనమాట. నైట్ అర్ధరాత్రి 12 గంటల టైంలో రాక్షస రూపం అంటే భూమికి ఆకాశానికి అమ్మవారు కనిపిస్తేనే 7 గంటల ఎద్దులు 7 గంటల జీతగాళ్ళు అక్కడ చనిపోయినారు.
అప్పుడు ఊర్లో హోటల్లో అక్కడ అన్నం తీసుకొని వస్తే అంత చనిపోయింది చూసి ఆవిడకి చుట్టూరా అప్పుడు ముట్టడి వేసేసి ఎవరు చంపినారు ఎక్కడ చంపినారు అనేసి అంత అంటే అప్పుడు చిన్న పాపకు వచ్చి వాళ్ళకి పేరు ముత్యాలమ్మ భూదేవత, నేను ఇట్లా వెలిసినాను ఇక్కడ అంటే, సరే నువ్వు పాపకు వచ్చి చెప్పినావు, సరే నువ్వు నీ మహిమ ఏందని చూపిల్ల, భూమికి ఆకాశానికి మధ్యలో ఉండేటట్లు చూపిల్లంటే అప్పుడు అమ్మవారు సరే నువ్వు కాయ కర్పూరం వేసి నా మీద పసుపు కుంకుమ వేసి కాయ కొట్టండి, నేను ఆవిడ భూమికి జాండెత్తులు నిలబడతాననేసి ఆవిడ వల్ల వచ్చి చెప్పింది అన్నమాట. ఆ పని చేస్తేనే ఆవిడ భూమికి ఆకాశానికి జాండెత్తు పైన అంటే ఇప్పుడు పైకి అనమాట జాండెత్తి నిలబడితేనే ఓ తల్లి అప్పుడు ఉన్నావు అనేసి అప్పుడు ఆ పుట్టు పక్కన చుట్టూరా రాళ్ళు వేస్తేనే అదే గుడి ఇప్పటికీ అట్లే ఉండేదన్నమాట.